వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ గ్రీన్ పీస్ బిర్యానీ, అంటే పచ్చి బఠానీలతో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి. అది బాస్మతి బియ్యం అయినా పర్వాలేదు, మామూలు రైస్ అయినా పర్వాలేదు, బాగానే ఉంటాయి. ముందుగా ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అందులో 1 స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి. 1 స్పూను తురిమిన అల్లం వేసుకోవాలి. మనం బిర్యానీ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కదా, ఇందులో అలా వేయక్కర్లేదు. ఉత్తి అల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత 2 అంగుళం ముక్క దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక 4-5 మిరియాలు వేసుకుని వేయించాలి. మనకి ఇంట్లో కూరలు అవి లేనప్పుడు సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. 2 లేక 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేయించుకోవాలి. పచ్చి బఠానీలు ఒక 2 కప్పులు వేసుకుని బాగా వేయించాలి. ఈ బిర్యానీ తొందరగా అవ్వాలంటే మనం కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. ఇలా చేయడం వల్ల ముద్ద అవ్వకుండా బియ్యం పొడిలాడుతూ బాగా ఉడుకుతుంది. తర్వాత ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని మొత్తం అంతా కలిపి ఉడకనివ్వాలి. ఇది ఒక ఉడుకు వచ్చే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత ఉడకడం స్టార్ట్ అయ్యాక అప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేయాలి. 10 నుంచి 15 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇందులో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోకూడదు, ఓన్లీ బఠానీ వేసుకుంటేనే దాని ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకుంటే ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది. పైన కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కలిపేస్తే వేడివేడిగా గ్రీన్ పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని కర్రీతో కానీ లేదంటే రైతాతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.